హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఎన్టీఆర్ది డ్రాగన్ గ్లిమ్స్ చూశాను. అసలు అబ్బబ్బబ్బబ్బా 11:52 రిలీజ్ చేస్తామని చెప్పారు. ముందుగానే రిలీజ్ చేసేస్తారు. ముందుగా రిలీజ్ చేసిన తర్వాత మేము చూడకుండా ఎందుకుంటాం? మాకు చూడాలనిపిస్తుంది, ఆత్రంగా ఉంటుంది. సో చూసాం. మన లూగర్, దీనిలో ఎన్టీఆర్ పేరు లూగర్ అనే టైటిల్తో రిలీజ్ అయ్యాడు. నాకు తెలిసి ఇంకో 5-6 ఏళ్ళు ఈ లూగర్ 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 అనే పిలుస్తారు. ఇంకా అసలు నాకు ప్రశాంత్ నీల్ గారిలో నచ్చేది ఏంటంటే డైరెక్షన్ ఒకటి, తను చెప్పే స్టోరీ టెల్లింగ్ ఒకటి. అసలు ఎక్కడో సంబంధం లేనివన్నీ తీసుకొస్తాడు. అసలు మనకి నార్కోటిక్స్ అంటాడు, ఎన్నో ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ ఎందుకు పరిపాలించారో వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దానికి సంబంధించి ఎంత మాఫియా వెనక జరిగింది, దానివల్ల ఎంతమంది విలన్స్ పుట్టారు, మనకి ఇక్కడిక్కడే మనం చూస్తూ ఉంటాం. కానీ మన పక్క అక్కడెక్కడో జరిగినవి, మన ఇండియాలో ఎక్కడో మారుమూల వేరే ఎన్ని చేశారు అవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా చూపిస్తాడు ప్రశాంత్ నీల్. అది నాకు చాలా నచ్చుద్ది. అండ్ మోర్ ఓవర్ అసలు కొన్ని షార్ట్స్ ఉంటాయి, మెయిన్ ఎన్టీఆర్ ఫస్ట్ చూపించే విధానం. అసలు మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళలో ఒక్కడిని చూపించండి అయ్యా, హీరోయిన్తో కూర్చోబెట్టి డైలాగ్ చెప్పిస్తూ మొత్తం గ్లిమ్స్ అంతా బ్యాక్గ్రౌండ్లో తను ఎవరెవరి గురించి అయితే ఒక్కొక్కరు మూన్స్ అంటుంది, స్టార్ అంటుంది, స్కై అంటుంది, అందరి గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్తుండే తగ్గట్టుగా వాళ్ళు అసలు ఎవరెవరు ఏంటి అని ప్రతిదీ నీట్గా మనకి అర్థమయ్యేలా చూపించాడు. సరే అది కూడా పక్కన పెట్టి, గాడ్ రెస్ట్ తీసుకున్న టైంలో ఇంకా గాడ్ నాకు ఇంక దీంతో సంబంధం లేదు అనుకునేటప్పుడు డెవిల్ పుట్టాడంట. అసలు ఆ డెవిల్ మళ్ళీ ఎన్టీఆర్ని ఇలా స్లో మోషన్లో ఒక షాట్ శవాల మధ్యలో నుంచి చూపించాడు. ఎవడరానైనా చూపిస్తాడు ఇలాగా, వాడు తప్ప. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ సార్, మీకు దండం అయ్యా, మీకు దండం, మీరు విపరీతంగా చేశారు. నాకు ఇప్పటికీ ఆ షాట్ ఒకటి ప్లస్ తను చూపించేది మళ్ళీ కళ్ళద్దాలు తీసి ఇలా తీస్తాడు స్లో మోషన్లో, ఆ షాట్ కానీ. అయితే ఇంకా స్టోరీ టెల్లింగ్ చాలా ఉంది దీనిలో, చాలా డెప్త్ ఉంది. అది సినిమా వచ్చేదాకా మనకు అర్థం కాదు. ఒక పార్ట్ తీస్తాడో 2 పార్ట్లు తీస్తాడో కూడా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ వీళ్ళు అంటారు ఒక పార్ట్లోనే అని, కానీ తీరు ఖచ్చితంగా 2 పార్ట్లు అవుతాయి. ఫ్యూచర్లో వాళ్ళు తర్వాత మాకు మేము తీసిన స్కోప్కి మేము సరిపోలేదు, మేము 2వ పార్ట్ విడుదల చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు లాస్ట్లో అంటారు. మనకు అది తెలిసిందే. కానీ ఈ డ్రాగన్ చూసిన దెబ్బకి 2027లో రిలీజ్ చేస్తారండి. ఇప్పటి నుంచి సంవత్సరం వెయిట్ చేస్తారు. ఇంత హైప్ ఇచ్చిన తర్వాత సంవత్సరం దాకా ఎవడరా ఆగేది? ఎలా ఆగుతామయ్యా, ఎలా ఆగుతాం చెప్పండి? 2027లో 6th ఏది 6